పరిసరాల శుభ్రతే ప్రగతికి తొలిమెట్టు. స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో భాగం కావాలి, ప్రజల ఆలోచనకు ప్రతిరూపం కావాలంటోంది ఏపీ ప్రభుత్వం. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ ముందుకు వెళ్తోంది. సరిపోదా శనివారం అంటూ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలంటోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, పరిశుభ్రమైన పరిసరాలతోనే సాధ్యం. కాబట్టి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ పేరుతో ప్రభుత్వం ముందడుగు వేసింది. నెలకొకటి చొప్పున 12 నెలలకు 12 థీమ్లతో కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ లో ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. మైదుకూరు వేదికగా సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా నంబూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మైదుకూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు వినాయక్ నగర్ లోని సుబ్బారాయుడి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా కావాల్సిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత చెత్తను రీసైక్లింగ్ చేసే గ్రూప్ మహిళలతో ముచ్చటించారు. చెత్తను రీసైక్లింగ్ చేసే విషయంలో కొత్త విషయాలను అడిగి తెలుసుకున్నారు. రాయల కోడలి నుంచి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల వరకు స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు ఏపీని పరిశుభ్రంగా ఉంచడంలో ఎవరి వంతు పాత్ర వాళ్ళు పోషించాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి నెల 3వ శనివారం ఆఫీసులు, స్కూళ్లు పనిచేయాల్సిన అవసరం లేదని, పరిసరాల్ని పరిశుభ్రం చేయడంలో భాగం కావాలన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో 5 సూత్రాలు కీలకమన్నారు. 1. మైండ్ ప్యూరిఫికేషన్ తో సత్ప్రవర్తన. 2. బాడీ ప్యూరిఫికేషన్ తో ఆరోగ్యం. 3. ఇంటి శుద్ధితో ఆహ్లాదకర వాతావరణం. 4. పరిసరాల పరిశుభ్రతతో సమాజ శుద్ధి. 5. వర్క్ ప్లేస్ లో నీట్నెస్ తో 100% స్వచ్ఛత. ఈ 5 సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా నంబూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. మహాత్మాగాంధీ ఫోటోకు నివాళి అర్పించిన పవన్ నంబూరులో మొక్క నాటారు. వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అంతేకాకుండా పారిశుధ్య కార్మికుల్ని శాలువాతో సన్మానించారు. స్వర్ణాంధ్ర 2047లో పరిశుభ్రత ఎంతో కీలకమని, చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయని, ఈ కార్యక్రమాన్ని భవిష్యత్ తరాలు ప్రేరణగా తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం.